నాసా తన కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా తొలి మానవసహిత స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపేందుకు ఇటీవలే రంగం సిద్ధం చేసింది. తాజాగా ఐఎన్ఎస్ చేరుకున్న ఈ బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకలో సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బజ్ విల్మోర్ ప్రయాణించారు. నిజానికి ఈ స్పేస్ క్రాఫ్ట్ మే 6నే లాంచ్ కావాల్సింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దాంతో కొన్నేళ్లుగా ఈ ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సునీత విలియమ్స్ మరికొన్నాళ్ళు ఆగాల్సి వచ్చింది. తాజాగా తన ఎదురుచూపులకు తెరపడడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకే సునీత విలియమ్స్ ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టి పెట్టగానే డ్యాన్స్తో చిందులేసింది. ఆహారరహిత స్థితిలో ఉండి కూడా చేతులు కాళ్ళు కదుపుతూ జోష్తో తన అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేసింది సునీత విలియమ్స్. మళ్ళీ సొంతింటికి వచ్చినట్లు ఫీల్ అవుతున్న స్పేస్ స్టేషన్లోని క్యాబిన్ క్రూ నా మరో ఫ్యామిలీ అంటూ ఆమె ఇండో అమెరికన్ అంటూ సంబరపడిపోయింది. వ్యోమనౌక ఐఎస్ఎస్కు అనుసంధానం అయిన మరుక్షణం అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన సునీత విల్మోర్లను ఇదివరకే అక్కడున్న 7 వ్యోమగాములు గంట కొట్టి మరీ స్వాగతం పలికారు.